నమస్కారం. ఒక మంచి పని చేయబోతే అది పూర్తిగా ఎలా వికటించగలదో చెప్పే ఒక ఆసక్తికరమైన కథతో ఈరోజు మన చర్చను ప్రారంభిద్దాం. అవును. ఒక రాజు స్నేహహస్తం అందిస్తే దానికి బదులుగా తీవ్రమైన అవమానం ఎదురైతే ఏం జరుగుతుంది? సరిగ్గా అదే. ఒక చిన్న దౌత్యపరమైన తప్పిదం ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధానికి ఎలా దారితీసింది. ఇదే అమ్మోనీయుల రాజు హానూను, ఇశ్రాయేలు రాజు దావీదుల మధ్య జరిగింది. ఈ కథ మనకు 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం నుండి వచ్చింది. మనం ఈరోజు ఈ అధ్యాయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. దావీదు పంపిన ఒక ఓదార్పు సందేశం నుండి మొదలుపెట్టి అవమానం, పొత్తులు, ఆ తర్వాత జరిగిన 2 భీకరమైన యుద్ధాల వరకు. ఇది కేవలం ఒక పాత కథ కాదు. అధికార మార్పిడి సమయంలో ఉండే ఉద్రిక్తత, అనుమానం, తప్పుడు సలహాల వల్ల కలిగే వినాశనం ఇలాంటివన్నీ ఇందులో కనిపిస్తాయి. అవును, ఒక చిన్న సంఘటన మొత్తం ప్రాంత రాజకీయాలనే ఎలా మార్చేసిందో చూడబోతున్నాం. కరెక్ట్. సరే, కథలోకి వెళ్దాం. అమ్మోను రాజు నాహాషు చనిపోతాడు. అతని తర్వాత అతని కుమారుడు హానూను రాజవుతాడు. అప్పుడు దావీదు, నాహాషు నాకు గతంలో దయ చూపించాడు, కాబట్టి నేను అతని కుమారుడికి నా స్నేహాన్ని చూపిస్తాను అని అనుకుంటాడు. హ్మ్. అందుకే హానూనును ఓదార్చడానికి తన సేవకులను అంటే రాయబారులను పంపిస్తాడు. చూడ్డానికిది చాలా సాధారణమైన గౌరవప్రదమైన చర్య. అవును. ఆ కాలపు సంస్కృతిలో ఇదొక స్టాండర్డ్ ప్రొసీజర్ అన్నమాట. ఒక రాజు చనిపోతే పొరుగురాజులు తమ ప్రతినిధుల్ని పంపడం స్నేహానికి, గౌరవానికి చిహ్నం. కాని ఇక్కడే సమస్య మొదలైంది. సరిగ్గా ఇక్కడే అమ్మోనీయుల నాయకులు అంటే ఆ కొత్తరాజు హానూను చుట్టూ ఉన్న సలహాదారులు దీన్ని పూర్తిగా వేరే కోణంలో చూశారు. వాళ్ల మనసులో అనుమానం మొదలైంది. అవును, అనుమానమనే బీజం పడింది. దావీదు దయతో పంపలేదని, నగరాన్ని గూఢచర్యం చేసి నాశనం చేయడానికే పంపాడని రాజుకి నూరిపోశారు. కాని వాళ్ల ప్రతిచర్య మరీ విపరీతంగా అనిపిస్తుంది. రాయబారులను అవమానించడమంటే దాదాపు యుద్ధాన్నే ప్రకటించడమే కదా. నిజమే. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ సమయంలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని మనం అర్థం చేసుకోవాలి. దావీదు అప్పటికే తన రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. అవును, ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నాడు. అతని సైనిక విజయాల గురించి అందరికీ తెలుసు. సో అమ్మోనీయుల సలహాదారులు దావీదు చర్యను ఈ నేపథ్యం నుంచి చూశారు. వారికి ఇది స్నేహహస్తంలా కాకుండా ఒక ముప్పులా కనిపించింది. ఒక ముప్పులా కనిపించింది. దావీదు మన నగరాన్ని గూఢచర్యం చేసి మనల్ని నాశనం చేయడానికే వాళ్ళని పంపాడు అని వాళ్ళ రాజుకు చెప్పారు. వారి భయమే వారి వినాశనానికి కారణమైంది. అంటే వాళ్ల భయం ఒక స్వీయ విధ్వంసక ప్రవచనంలా మారిందనమాట. హానూను ఆ సలహాదారుల మాటలు విన్నాడు. చాలా చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. దావీదు పంపిన రాయబారులను పట్టుకుని వాళ్లని ఘోరంగా అవమానించాడు. వారి సగం గడ్డాలను గొరిగించి వారి బట్టన్ను పిరుదుల వరకు నరికివేసి పంపించేశాడు. ఇది కేవలం అవమానం కాదు కదా. కానే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మనం ఆ సాంస్కృతిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో గడ్డం అనేది ఒక వ్యక్తి గౌరవానికి, మగతనానికి, సామాజిక హోదాకు ప్రతీక. సగం గడ్డం కొరగడమంటే వాళ్లని అసంపూర్ణులుగా, ఎగతాళికి గురైనవారిగా చిత్రించడమే. వాళ్ల గుర్తింపునే దెబ్బతీయడం లాంటిది. అలాగే బట్టలు కత్తిరించడమంటే వాళ్ళని పూర్తిగా సిగ్గుపడేలా చేయడం. ఇదే దావీదుకు, అతని రాజ్యానికి పంపిన ఒక స్పష్టమైన, రెచ్చగొట్టే సందేశం. మేము నిన్ను, నీ అధికారాన్ని గౌరవించము అని చెప్పడం లాంటిది. మరి దావీదు స్పందన ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంత అవమానం జరిగిందని తెలిసాక అతను వెంటనే యుద్ధం ప్రకటించలేదు. అవును, ఇక్కడే దావీదు నాయకత్వ పటిమ, వ్యూహాత్మక ఆలోచన కనిపిస్తాయి. అతను కోపంతో ఊగిపోలేదు. ముందు తన ప్రజల గౌరవాన్ని కాపాడాడు. కరెక్ట్. అవమానంతో తిరిగి వస్తున్న తన సేవకులను చూసి వాళ్ళు ఎంత సిగ్గుపడుతున్నారో గ్రహించాడు. వాళ్ళని ఎరికోలో ఆగమని చెప్పాడు. అవును, మీ గడ్డాలు మళ్లీ పెరిగే వరకు ఎరికో పట్టణంలో ఆగండి, ఆ తర్వాత యెరూషలేముకు రండి అని కబురు పంపిస్తాడు. ఇది పరిణితి చెందిన నాయకుడి లక్షణం. కాని ఇందులో మరో కోణం కూడా ఉంది. దావీదు తొందరపడటం లేదు. అంటే ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం, కాని అది ఎప్పుడు, ఎలా అనేది తనే నిర్ణయిస్తానని చెప్పకనే చెప్పాడు. అవును, ఆ అవమానాన్ని అలా గాలిలో వేలాడదీశాడు. సరే, తాము చేసిన తప్పు ఎంత పెద్దదో అమ్మోనీయులకు నెమ్మదిగా అర్థమైంది. అవును, యుద్ధం తప్పదని వాళ్లకు తెలిసిపోయింది. వెంటనే వాళ్లు యుద్ధానికి సిద్ధమయ్యారు. కాని వాళ్ల బలం సరిపోదని తెలుసుకుని
చుట్టుపక్కల ఉన్న సిరియన్ రాజ్యాల నుండి సైనికులను కిరాయికి తెచ్చుకున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. బేత్రెహోబు సోబా నుండి 20,000 మంది, మాయికా రాజు నుండి 1000 మంది, టోబు నుండి 12,000 మంది. మొత్తం మీద దాదాపు 33,000 మంది సైనికులు. ఇది వారి భయాన్ని చూపిస్తుంది. వాళ్ళు దాదాపు తమ సొంత సైన్యం కన్నా పెద్ద కిరాయి సైన్యాన్ని సమీకరించారు. మరి కిరాయి సైనికుల మనస్తత్వం వేరుగా ఉంటుంది కదా. ఖచ్చితంగా కిరాయి సైనికులు డబ్బు కోసం పోరాడతారు. ఒక దేశం కోసమో ఒక ఆశయం కోసమో కాదు. వాళ్ల విధేయత డబ్బున్నంతవరకే. ప్రాణాపాయం వస్తే వెనక్కి తగ్గడానికి ఏమాత్రం ఆలోచించరు. అమ్మోనీయులు తమ రక్షణను డబ్బుతో కొనుక్కోవచ్చని అనుకున్నారు. కాని అది ఎంత పెడుసైన పునాదో వాళ్లు గ్రహించలేదు. మరోవైపు దావీదు తన సర్వసైన్యాధిపతి యోవాబును, ఇశ్రాయేలులోని అత్యుత్తమ యోధులను పంపించాడు. యుద్ధభూమిలో యోవాబు ఒక పీడకలలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ముందువైపు అమ్మోనీయులు, వెనుకవైపు సిరియన్ కిరాయి సైనికులు. రెండు వైపుల్నుండి శత్రువులతో చుట్టుముట్టబడ్డాడు. ఇది సైనికపరంగా ఓటమి ఖాయమనిపించే పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక సైన్యాధిపతి ఏం చెయ్యాలి? ఇక్కడే యోవాబు సైనిక మేధస్సు, ధైర్యం బయటపడతాయి. అతను భయపడలేదు. బదులుగా ఒక అద్భుతమైన వ్యూహాన్ని అమలుచేశాడు. తన సైన్యాన్ని రెండుగా విభజించాడు. ఇది చాలా పెద్ద రిస్క్ కదా. సాధారణంగా అయితే అవును. కాని యోవాబు చేసింది వేరు. ఇశ్రాయేలీయులలోని అత్యంత బలమైన యోధులను తీసుకుని ఆ కూటమిలో బలమైన ప్రత్యర్థులైన సిరియనులను ఎదుర్కోవడానికి తనే స్వయంగా వెళ్లాడు. మిగిలిన సైన్యాన్ని తన సోదరుడు అభిషైకి అప్పగించాడు. అవును, అభిషైకి అప్పగించి అమ్మోనీయులను ఎదుర్కోమని చెప్పాడు. అతని వ్యూహమేంటంటే శత్రువుల కూటమి యొక్క గుండెలాంటి సిరియనులను దెబ్బకొడితే మిగిలిన శరీరం వాటంతట అదే కుప్పకూలుతుందని ఊహించాడు. ఆ సమయంలో యోవాబు తన సోదరుడితో చెప్పిన మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అది కేవలం ఒక సైనిక ఆదేశం కాదు. కాదు, అందులో నమ్మకం, ఉమ్మడి లక్ష్యం, ధైర్యం అన్నీ ఉన్నాయి. సిరియనుల బలం నాకు మించితే నువ్వు సహాయం చెయ్యి, అమ్మోనీయుల బలం నీకు మించితే నేను వచ్చి సహాయం చేస్తాను అనంటాడు. అవును, ధైర్యంగా ఉండు, మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం పోరాడదామని కూడా అంటాడు. ఇది వాళ్ల సైన్యానికి, కిరాయి సైన్యానికి ఉన్న ప్రాథమిక తేడాను చూపిస్తుంది. ఆ వ్యూహం ఫలించింది. అద్భుతంగా ఫలించింది. యోవాబు, అతని సైనికులు సిరియన్ల మీదికి దూకగానే ఆ కిరాయి సైనికులు నిలవలేక పారిపోయారు. వాళ్లు ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. లేరు. తమకు సహాయంగా వచ్చిన బలమైన మిత్రులు అలా పారిపోవడం చూసి అమ్మోనీయుల ధైర్యం పూర్తిగా నీరుగారిపోయింది. వాళ్లు కూడా అభిషై సైన్యమెదుట నిలవలేక తమ పట్టణంలోకి పారిపోయారు. యోవాబు ఒక్క వ్యూహంతో రెండు సైన్యాలను చెదరగొట్టాడు. దాంతో కథ ముగిసిపోయి ఉండాలి. ముగిసిపోయి ఉండాల్సింది. కాని సిరియనులకు ఇది కేవలం ఒక యుద్ధంలో ఓటమి కాదు. ఇది వాళ్ల రాజు హదదెజరకు జరిగిన ఘోర అవమానం. వాళ్ల ప్రతిష్ఠ మంటగలిసింది. అవును, అందుకే వాళ్లు దీన్ని అంత తేలికగా వదిలిపెట్టలేకపోయారు. అంటే కథ ఇక్కడితో ముగియలేదు. సిరియనులు ఈసారి మరింత పెద్ద ఎత్తున సమీకరించబడ్డారు. అవును, వారి రాజు హదదెజరు యూఫ్రేటిస్ నదికి ఆవలనున్న సిరియన్ల ముందరినీ పిలిపించాడు. ఈసారి వచ్చింది కిరాయి సైన్యం కాదు, సిరియన్ రాజ్యాలన్నిటి ఉమ్మడి సైన్యం. ఇదిప్పుడు ఇజ్రాయెల్ సిరియా ఆధిపత్య పోరుగా మారింది. సరిగ్గా అదే జరిగింది. ఈ ప్రాంతంలో ఎవరి ఆధిపత్యం నిలవాలనే దానిపై జరుగుతున్న పెద్ద పోరాటంగా మారింది. అందుకే ఈసారి దావీదు యోవాబును పంపలేదు. అవును, ఈసారి దావీదు స్వయంగా రంగంలోకి దిగాడు. ఇజ్రాయేలీయులందరినీ సమకూర్చుకొని యొర్దాను నది దాటి హేలాముకు వెళ్లాడు. ఇది ఒక రాజకీయ మనోవైజ్ఞానిక ఎత్తుగడ. రాజు స్వయంగా వస్తున్నాడంటే ఇది రాజ్యం యొక్క మనుగడకు సంబంధించిన యుద్ధమని అర్థం. అది సైనికులలో అసాధారణమైన ధైర్యాన్ని నింపుతుంది. అదే సమయంలో శత్రువులకు కూడా ఇది ఒక బలమైన సందేశం. నేను మిమ్మల్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నానో చూడండి అని. అక్కడ నిజంగా భీకర యుద్ధం జరిగింది. కాని సిరియనులు నిలవలేకపోయారు. దావీదు సైన్యం వాళ్ళని చిత్తుగా ఓడించింది. ఆ యుద్ధంలో 700 రథాలను, 40,000 మంది గుర్రపు రౌతులను దావీదు నాశనం చేశాడని ఆధారం చెబుతోంది. వాళ్ల సైన్యాధిపతి షోబకు కూడా ఆ యుద్ధంలోనే చనిపోయాడు. అవును, ఆ ఓటమి యొక్క రాజకీయ పర్యవసనాలు చాలా పెద్దవి. హదదేజరుకు లోబడి ఉన్న రాజులందరూ తాము ఓడిపోయామని గ్రహించారు. వాళ్లకొక విషయం స్పష్టమైంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు దావీదుదే పైచెయ్యి అని. కరెక్ట్. దాంతో వాళ్లు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుని దావీదుకు లోబడ్డారు. అంతకు మించి సిరియనులు మళ్లీ అమ్మోనీయులకు సహాయం చేయడానికి కూడా భయపడ్డారు. అంటే
ఈ ఒక్క విజయంతో దావీదు సిరియన్ కూటమిని విచ్ఛిన్నం చేయడమే కాకుండా అమ్మోనీయులను రాజకీయంగా సైనికంగా పూర్తిగా ఒంటరిని చేశాడు. మరి ఈ కథనమంతా మనకు ఏమి చెబుతోంది? ఒక మంచి ఉద్దేశ్యంతో మొదలైన ఒక చర్య ఒక అపార్థం వల్ల ఎంత పెద్ద యుద్ధానికి దారితీసిందో మనం చూశాం. అవును, ఇది కేవలం యుద్ధాల కథ కాదు. ఇందులో చాలా లోతైన పాఠాలున్నాయి. అమ్మోనీయుల అహంకారం, అనుమానం వాళ్లని, వాళ్ల మిత్రదేశాలను కూడా ముంచేశాయి. యోవాబు వ్యూహం, దావీదు నాయకత్వం ఈ యుద్ధగతిని మార్చేశాయి. సరిగ్గా చెప్పారు. దావీదు చర్యలలో ఒక రకమైన నియంత్రిత శక్తి కనిపిస్తోంది. హానూను చర్యలు అదుపులేని, భయంతో కూడిన ప్రతిచర్యలు. దావీదు తన శక్తిని ఎప్పుడూ, ఎలా ఉపయోగించాలో తెలిసిన రాజు. ఈ విజయంతో దావీదు రాజ్యం ఆ ప్రాంతంలో ఒక తిరుగులేని శక్తిగా స్థిరపడింది. తన శత్రువులందరికీ అతను ఒక బలమైన సందేశాన్ని పంపాడు. ఈ చర్చ విన్నవాలికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. ఈ మొత్తం ఘర్షణకు మూల కారణమేంటంటే ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకోవడం. నిజమే. అమ్మోనీయులు దావీదు స్నేహహస్తాన్ని దాడికి వేస్తున్న ఎత్తుగడగా అపార్థం చేసుకున్నారు. మన దైనందిన జీవితంలో కూడా ఒక నిజమైన ముప్పు కన్నా మనం ఊహించుకున్న ముప్పు మనల్ని ఎంత తరచుగా తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందో ఆలోచించాల్సిన విషయం. ఇది చాలా లోతైన ముగింపు. ఒక నాయకుడు చుట్టూ ఉండే సలహాదారుల పాత్ర ఎంత కీలకమైనదో కూడా ఈ కథ స్పష్టం చేస్తోంది. వాళ్ళు రాజు భయాల్ని పెంచే బదులు వాస్తవికతను చూపించి ఉంటే బహుశా ఒక జాతి చరిత్ర మరోలా ఉండేదేమో. అవును. ఒక తప్పుడు సలహా, ఒక నాయకుడి చెవులో ఊదిన అనుమానమనే విషం ఒక జాతి భవిష్యత్తును ఎలా మార్చేయగలదో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ.